మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉచితమైన కృపను బట్టి మరొక్కసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవానికి చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ప్రత్యేకించి చివరి క్లాస్కి వచ్చాం. సెకండ్ బుక్లో ప్రకటన అంటే ప్రత్యక్షత. చెప్పాలంటే యోహాను గారికి ఇచ్చిన ప్రత్యక్షత. లాస్ట్ ఈ భూమి అంతంలో లేకపోతే సృష్టి అంతంలో ఏమేం జరుగుతాయన్న విషయాల గురించిన దేవుడు ఏదైతే ప్రత్యక్షతలు ఇచ్చాడో ఆ ప్రత్యక్షతల గురించి మనం తెలుసుకునే పుస్తకం. ఈ పుస్తకంలోకి వెళ్ళక ముందు, మనకు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళక ముందు అసలు ప్రకటన గ్రంథం అసలు బైబిల్ గ్రంథంలో ఎందుకు ఉంది, ఎందుకు వ్రాయబడి ఉంది, దానివల్ల మనకి ఉపయోగం ఏంటి అన్న విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సాధారణంగా మన వాళ్ళలోనే బైబిల్ చదివేటప్పుడు కూడా అన్ని పుస్తకాలు చక్కని రీతిగా చదువుతారు, కానీ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి కొద్దిగా భయపడతారు. మరి ఎందుకు భయం అనేది తర్వాత మీరు చెప్పలేదు, భయం దేనికి వస్తుందని. కాకపోతే ఈ పుస్తకం మనకి భయపడడానికి రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం భయపడడానికి కాదు, ఇంకోటి చదవకుండా ఉండడానికి కూడా కాదు, అర్థం అవ్వట్లేదు అనుకోవడానికి కూడా కాదు. ఇవన్నీ మనం వివరించుకున్న తర్వాత అప్పుడు చక్కనిగా అర్థమవుతుంది. కనుక ముందు మన దృక్పథం, మన అవగాహన, లేకపోతే మన ప్రకటన గ్రంథం మీద ఉన్న ఆ వ్యూ మనం చక్కని రీతిగా మార్చుకోవాలి. ఆ మార్చుకోవడానికి అంటే దేవుడు ఎందుకు మనకు రాయించాడు, అసలు మనకు అవసరం లేదంటే దేవుడు మనకు రాయించాడు కదా, ఖచ్చితంగా మనకు అవసరం. కనుక ఎందుకు రాయించాడు అన్న విషయాలు మనం తెలుసుకుంటే చక్కని రీతిగా అది చదువుకోవడానికి కావచ్చు, మనకు అర్థం చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, మనం సిద్ధపాటు కలిగి ఉండడానికి మెయిన్ ఇది. ఆయన రాకడ త్వరగా వస్తుంది కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించినట్లుగా మనం చూస్తుంటాం. ఫస్ట్ అసలు ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడు అన్న విషయాలు, అసలు ఎందుకు ఉంది పుస్తకంలో అన్న విషయాలు చూద్దాం. ముందు ఎందుకు ఉంటాయి. ఆది కాండంలోనే మనకి ఈ 1-2 అధ్యాయాలు సృష్టి ప్రారంభమైంది. సృష్టించాడు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. 1-2 అధ్యాయాలు చూస్తే సృష్టిని చేయడం, అయితే మనుషుల్ని తయారు చేయడం, వాళ్ళు పతనం అయిపోయారు అన్న విషయాల వరకు మనకి ఆది కాండంలో మొదటి పుస్తకంలో మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. సృష్టి ఆరంభంతా మనకి ఈ ఆది కాండంలో కనబడుతుంటే దేవుడు ఇచ్చిన ఆ ప్రణాళికలు, లేకపోతే దేవుడు ఎంత హ్యాపీగా లేకపోతే సంతోషంగా మనుషులు చేసుకున్నాడు అన్న విషయాలు, దేవుడితో సహవాసంలో ఎలా ఎదగాలి అనుకున్నాడు ఆ విషయాలు ఇవన్నీ తెలియపరుస్తూ ఆదికాండం మొదటి గ్రంథాలు మనకి తెలియపరుస్తుంటాయి. మొదటి అధ్యాయం ఎప్పుడైతే మనిషి లేకపోతే ఆదాము అవ్వలు అవిధేయత చూపించారో, విధేయత చూపించవలసిన పరిస్థితుల్లో తన సొంత నిర్ణయాలకి వాళ్ళు మక్కువ చూపించారో, వెంటనే పతనం అనేది మొదలైంది, పాపం అనేది ఎంటర్ అయింది. దేవుడు ఎంత ఇష్టపడి ఆదాము అవ్వలకి ఈ భూమిని పరిపాలించడానికి ఇచ్చాడో, దేవుడి అత్యున్నతమైన స్థితిలో ఉండడానికి మనిషికి ఎంత కృప ఇచ్చాడో, లేకపోతే ప్రేమలోను, సహవాసంలోను, లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండడంలోను, లేకపోతే దేవునితో కలిసి ఎంత చక్కగా ఉండాలో అంత స్థితి ఇచ్చినప్పుడు, ఎన్ని పోగొట్టుకున్నప్పుడు చాలా బాధపడ్డాడు దేవుడు. ఎంత బాధపడ్డాడో విషయాలు కూడా మనకి తర్వాత విషయాలు మనకు తెలుస్తుంటాయి. ఇంక ఎవ్వరూ రక్షించలేరు, ఈ స్థితిలోంచి బయటికి తీసుకురాలేరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, అంటే ఆయనే దేవుడే ఈ భూలోకానికి వచ్చి తన బలియాగం ద్వారా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మార్గాలు మనకు సిద్ధపాటు చేశాడు.
తర్వాత విషయంలో మనం చూస్తాం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో మనిషిని అంటే సృష్టి అంతా తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశాడు అంటే, ఈ సృష్టి అంతా అంతమైపోయేటప్పుడు ఎలాగుంటుందని చెప్పి ప్రకటన గ్రంథంలో కనబడుతుంటారు. అంటే ఈ సృష్టికి ఆది ఉంది, అంతం ఉంది. అంటే సృష్టించబడింది, ఈ ప్రపంచం అంతా సృష్టించబడింది. ఆది కాండంలోనేమో మొదటి గ్రంథంలోనేమో సృష్టి గురించిన వివరాలు ఎలా చేశాడు చెప్తే, సృష్టి ఎలా పతనం అయిపోతుందన్న విషయాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఆదాము దగ్గర మొదటి గ్రంథంలో ఆది కాండంలో దేవుడు మనుషులను చేసినప్పుడు తన ప్రేమతోనూ తన స్వరూపంలో చేసినప్పుడు తనకు అన్నిటిలోని కూడా ప్రేమలోను ఆప్యాయతలు విశ్వాసంలోని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకున్నప్పుడు, దాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవునికి దూరం అయ్యాడు. ఈ దూరం ఒక ముందు ఏదైనా తోటను వేశాడు కదా, ఏదైనా తోటలో మంచి మంచి వృక్ష ఫలాలని వేసి జీవవృక్ష ఫలాలను కూడా ఇచ్చాడు. అది తిని నిరంతరము జీవించాలి, దేవుడి కోరిక. అంటే దానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవించడం, ఏటా పండు తిన్నంత మాత్రం నిరంతరం జీవించడం కాదు, కానీ దానికి దేవునితో సహవాసంలో ఉన్నారు అని చెప్పడానికి ఆ పండు నెట్టాడు. నిరంతరము జీవించాడు, ఆయన ఏం చెప్తే అదే కదా. ఎప్పుడైతే మనిషి విధేయత అంటే దేవుని మీద విధేయత కోల్పోయాడో, అవిధేయతలకు వచ్చేసాడో, దేవుడు పండును దూరం చేశాడు, జీవవృక్ష ఫలాల్ని దూరం చేశాడు. మళ్ళీ ఈ ప్రకటన వచ్చేటప్పటికి ఈ జీవవృక్ష ఫలాలు మనకు కనబడుతుంటాయి. ప్రకటన చివరి అధ్యాయాల్లో మనకి 1-2 అధ్యాయాల్లో సృష్టి ఆరంభము, మనుషులను చేయడము, హ్యాపీగా అన్నీ ఎలా చూస్తుంటామో, ఈ చివరి అధ్యాయాల్లో ఏదైతే ఆదాము అవ్వ లేకపోతే మనుషులు పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు దేవుడు అన్న విషయాలు ప్రకటన గ్రంథంలో లాస్ట్ చివరి అధ్యాయంలో 21-22 అధ్యాయాల్లో మనకు కనపడుతుంటాయి. అంటే పోగొట్టుకున్న దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇచ్చేసింది మళ్ళీ ఏదైనా తోటలో ఏదుందో అలాంటి సహవాసంలో మళ్ళీ పెరగడానికి, అలాంటి సహవాసంలో మనం నిలబెట్టడానికి, మీకు నేను ప్రణాళికలు చేశాను, ఈ చేసిన వాటిని సిద్ధపాటు చేశాను, మీ దగ్గర తీసుకొచ్చానని చూపిస్తూ మనకి జరగబోయే విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు. అందుకనే మళ్ళీ లాస్ట్ చివరి అధ్యాయంలో 21-22 అధ్యాయాల్లో ఈ జీవవృక్ష ఫలాల గురించిన విషయాలు మనకి కనబడుతుంటాయి. నేను కొత్త ఆకాశం చేస్తాను, కొత్త భూమిని చేస్తాను అన్న విషయాలు ఇవన్నీ కూడా చివరికి వెళ్ళేటప్పుడు మనం చూద్దాం. ఇది స్టార్టింగ్ చెప్పాలంటే ప్రకటన గ్రంథం ఎందుకుందంటే, బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి మనకి పోగొట్టిందంతా కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏదైనా తోటలో దేవుడు ఏదైతే ఇష్టపడ్డాడో, మనుషులను ప్రేమించి చేశాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయనతో సహవాసంలో చేసుకున్నాడు, మళ్ళీ తిరిగి ఆయన సహవాసంలో తీసుకోవడానికి ఏదైతే పోగొట్టుకున్న మనిషి ఎంత మళ్ళీ తిరిగి ఇస్తానని వాగ్దానం చేయడు. మొట్టమొదటిలో నుంచి వాగ్దానం, ఆ వాగ్దానం చేసింది దేవుడు నెరవేరుస్తాడని ఇవన్నీ తెలియపరుస్తూ మన ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనకి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే నిజంగా ప్రకటన గ్రంథం రాయడం మంచిదా కాదా, మనకు అవసరమా కాదా? అవసరం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. రెండవదిగా ఏంటంటే ఈ రాసిన సందర్భాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం రాసిన సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు 1వ శతాబ్దంలో ఈ లోకంలోకి మనందరినీ పాపాల నుంచి రక్షించడానికి లోకంలోకి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. దేవుడు ఏదైతే మనుషులందరికీ తెలియపరచాలన్నాడో, తండ్రి ఏదైతే ఉద్దేశంలో పంపించాడో అంతా కూడా నెరవేర్చాడు. ఆయన శిలువయాగం అర్పించబడ్డాడు, బలియాగంగా అర్పించబడ్డాడు మన పాపాలందరి గురించి. అలాగే పాపాలన్నీ కూడా తన శిలువ మాన మీద మోసి పరలోక రాజ్యం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే దేవుడు కార్యం చేశాడో దానికి సాక్షులు అని అపోస్తులు పెట్టేశాడు. ఇక్కడ అపోస్తులు 12 మంది అపోస్తులు అంటే ఒకళ్ళు డ్రాప్ అయిపోయినా మళ్ళీ పౌలు గారు అందులో యాడ్ అవడం, అలాగే శిష్యుల ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా శిష్యులుగా దేవుని పరిచర్య చేయడం, ఇదంతా కూడా
యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో ఆ రక్షణ కార్యం ప్రపంచం అంతా తెలియపరచాలి. ప్రతి ఒక్కరికి ఈ సువార్త వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అందరికీ తెలియపరచడం మొదలెట్టాడు ఈ శిష్యుల ద్వారా. అంటే సుమారుగా చెప్పాలంటే 33వ సంవత్సరం దగ్గర నుంచి సువార్త విస్తృతంగా మనకి ప్రబలం అయిపోవడం మనం చూసాం. ఈ చరిత్ర అంతా మన పాత పాఠాల్లో చూసాం. మన అపోస్తుల కార్యాల గ్రంథం ద్వారా భూదిగంతాల వరకు, అంటే యెరూషలేం దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల రాష్ట్రాలకి, చుట్టుపక్కల దేశాలకి, ఆ ప్రపంచ అంచుల మట్టికి, అంటే రోమ్ వరకు కూడా ఎలా వెళ్ళిపోయింది అన్న విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇలా జరిగే క్రమంలో సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ అపోస్తుల కార్యాలు చరిత్ర మనం చూసాం. 28 అధ్యాయాలు కూడా చివరికి వచ్చేటడికి పౌలు గారు చేసిన పరిచర్య, లేకపోతే శిష్యులు చేసిన పరిచర్య అంతా విస్తృతించి పరిచర్య చేసే సమయాల్లో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులకి ఈ రోమీలకి వచ్చిన ఘర్షణ వల్ల, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి వచ్చిన మధ్యన క్లాష్, వాళ్ళ మీదకి వీళ్ళు తిరుగుబాటు చేసి, అంటే రోమీలు యూదుల్ని అణిచివేద్దారని చెప్పేసి వీళ్ళని నాశనం చేయడం మొదలెట్టారు. నాశనం చేయడం మొదలెట్టినప్పుడు చాలా హింసలు పెట్టేవారు, చాలా చిత్రహింసలు. ఓచుకోత కోసేవారు, రంపాలతో లేకపోతే వేయడం, లేదా సిలువ వేయడం. ప్రకటన మనకి హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంటారు వీళ్ళని ఎలాగ హింసలు చేశారనే విషయాలన్నీ కూడా 11వ అధ్యాయం చివరిలో మనకు కనబడుతుంటారు. విశ్వాస వీరుల జాబితా ఉంటూ చివరి మనకి వాళ్ళు ఎంత ఎలాగ చంపుకొచ్చారో వాళ్ళు చాలా చిత్రహింస చేశారు. కారణం ఏంటంటే క్రైస్తవ్యం అనేది యాక్చువల్గా ఫస్ట్లో ఒక మతంగా కాకుండా యూదుల్లోంచి వచ్చింది. యూదుల్లో ఒక శాఖగా ముందు కూడా చూసుకున్నాం. ప్రత్యేకమైన ఒక మతంగా కాకుండా యూదుల్లో నుంచే వచ్చి యూదుల్లోంచే పుట్టింది. యూదులకి ఒక బిడ్డగా క్రైస్తవ మతం చెప్పాలంటే ఒక బిడ్డగా వచ్చి కంటిన్యూషన్ అయ్యే క్రమంలో విస్తృతించడం మొదలెట్టింది. ఎందుకంటే యూదుల్లో ఉన్నంత వరకు యోధా జాతి వరకు చెందింది, అక్కడ వరకు బాగుంది. అక్కడి నుంచి అన్యుల్లోకి వెళ్ళడం మొదలెట్టింది. ఇప్పుడు యూదులను దాటి అన్యుల్లోకి వెళ్ళడం చాలా విస్తృతంగా అయిపోయింది, చాలా ఎక్కువగా ప్రకటించబడింది. భూదిగంతాల వరకు సువార్త వెళ్ళిపోయింది. యేసుక్రీస్తుని నమ్మిన వారు ఎక్కువైపోయారు, సువార్త విస్తృతంగా ప్రకటించబడింది. ఆ టైంలో రోమీలకి ఈ క్రైస్తవులకి యూదులకి మధ్యలో భేదాభిప్రాయాలు రావడం మొదలెట్టాయి. ఏంటంటే క్రైస్తవులు యూదులు వచ్చి ఒకే దేవుడు, మేము ఒక దేవుడిని ఆరాధిస్తాం, ఇంకొక దేవుడిని ఆరాధించడానికి వీల్లేదు, మేము ఆరాధించం కూడా. అది మా ప్రాణాలు పోయే పరిస్థితి అయినప్పటికీ మేము వేరే దేవుడిని ఆరాధించడానికి కుదరదు, ఆరాధించాం. యూదులకి అదే ఫస్ట్ నుంచి పట్టుదల, దేవుని గ్రంథాన్ని బట్టి, దేవుడి మాటలను బట్టి. క్రైస్తవులు కూడా అదే, క్రీస్తుని తప్ప లేకపోతే యెహోవా దేవుడిని తప్ప మేము ఆరాధించేది లేదు, మేము చనిపోవడానికి కూడా మేము సిద్ధమే, ఇంక వేరే ఒకళ్ళని ఆరాధించడానికి కుదరదు. ఈ రోమాలో వచ్చిన చక్రవర్తులు చేసిన పని ఏంటంటే, వాళ్ళకి ఆ రోమా వాళ్ళు అప్పటికే 1వ శతాబ్దం నుంచి విస్తృతించి ప్రపంచం అంతా కూడా వాళ్ళు చేపట్టుకున్నారు. రోమా వచ్చిన చక్రవర్తులు, ఫస్ట్ వచ్చిన చక్రవర్తి దగ్గర నుంచి, అగస్టస్ దగ్గర నుంచి, అంటే ఆగస్టు, అక్కడి నుంచి కూడా వచ్చిన చక్రవర్తులందరూ కూడా ప్రపంచాన్ని వాళ్ళు కట్టుదిట్టంగా చేసుకుని, మీరు మీ దేవుళ్ళని ఆరాధించండి, కాకపోతే దాంతోపాటు కైసర్ను మాత్రం ఆరాధించారు. కైసర్ అంటే రోమా చక్రవర్తి, కైసర్ను కూడా ఆరాధించారు. కైసరికి ఎలాంటి స్థితి వెళ్ళిపోయిందంటే ఆ కాలంలో కైసర్ కూడా దేవుడు, అంటే రోమా చక్రవర్తి కూడా దేవుడు. ఇదని ఆరాధించకపోతే మరణదం నుండి, చాలా చిత్రహింస నుండి చంపేసేవారు, ఇష్టానుసారంగా చేసేవారు అన్నమాట. అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరినైనా ఆరాధించవచ్చు, కాకపోతే కైసర్ను కూడా మీరు ఆరాధించాలి, లేకపోతే మీకు శిక్ష తప్పదు. ఇది పరిస్థితి 1వ శతాబ్దంలో రోమీలు పరిపాలించిన ఆ కాలం. ఆ పరిపాలించిన దేశాలన్నింటికి కూడా ఇదే కట్టడం. ఈ యూదులు ఏం చేసేవారు, యూదులు క్రైస్తవులని, అబ్బాయి మాకు కుదరదు, అది మాకు ఒకే దేవుడిని మేము ఆరాధించాలి. సాధారణంగానే ఇలాగ అనేటప్పటికీ వ్యతిరేకతలు వచ్చేస్తాయి. వారి మీద మీరు వ్యతిరేకిస్తున్నారు అన్న దాంతో, లేకపోతే మేము ఆరాధించమన్న కైసర్ని ఆరాధించలేదు అన్న స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళకి ఘర్షణ జరగడం.
ఈ రోమా చక్రవర్తి వీళ్ళు కూడా తర్వాత నుంచి వచ్చిన చక్రవర్తులందరూ కూడా విస్తృతంగా వాళ్ళకి గుడులు కట్టించుకోవడం, తనే దేవుణ్ణని చెప్పడం, తను కూడా ఆరాధించదగినోడు చెప్పడం, గుడిలో పూజలు అందుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చామట. చాలా చోట్ల ప్రపంచంలోనే ఆ కాలంలో చాలా చోట్ల కట్టడం జరిగింది. ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతంలో కూడా వాళ్ళు మందిరాలు కట్టడం. ఆ పట్టణానికి వీళ్ళు పేరు పెట్టాడు, కైసర్ పేరు పట్టణానికి పేరు పెట్టాడు, దేవుడికి ఆరాధించడం. ఇంకా చాలా పట్టణాల్లో వీళ్ళు కట్టడం. ఇలా చేస్తున్న సందర్భాల్లో క్రైస్తవులకి యూదుల్ని వాళ్ళు హింసించడం మొదలెట్టారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కైసర్ని ఆరాధించాలి, లేకపోతే కుదరదు, దేవుడిని ఒప్పుకోవాలంటే వీళ్ళు ఒప్పుకోలేదు. దాంతో హింసలు ఎక్కువైపోయాయి, చంపడాలు, చిత్రహింసలు చేయడాలు, ఓత్స్వాత పోయడాలు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం చాలా క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. క్రైస్తవులు మరి బాధ కదా, హింసలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. కైసరు సంబంధించిన వాళ్ళేమో మీరు ఎలాగైనా ఆరాధించండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, కాకపోతే కైసర్ని మాత్రం ఆరాధించాలి, ఈయన దేవుడిని ఒప్పుకోవాలి, ఈయన పూజలు చేయాలి, ఇతను మాకేమీ కుదరదు. వీళ్ళు పొజిషన్ ఎలాగుందంటే ఇంకా అటు ఇటు చందలేని వాళ్ళు కొంతమంది డ్రాప్ అయిపోయే పరిస్థితుల్లో కూడా, అంటే దేవుడిని ఆరాధిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే మాకు శరత్సేదనలు ఉంటాయి, లేకపోతే చనిపోయే పరిస్థితులు ఉంటాయి, చాలా కష్టమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ 70వ సంవత్సరంలో వీళ్ళ మీదకి యుద్ధం చేసి ఎవరు రోమీలు ఈ ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి ఇస్రాయేల్లో ఉన్న దేవాలయాన్ని, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేస్తారన్నమాట. ఈ ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరంటే టైటస్. ఇతను యాక్చువల్గా చక్రవర్తి కాదు, ఆ కాలంలో పరిపాలించే కాలంలో. ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పటికి వెస్పేషియన్ అని చెప్పేసి చక్రవర్తి పరిపాలించేవాడు. ఈ చక్రవర్తి పరిపాలన ఎంతకాలం జరిగిందంటే 69 నుంచి 79 వరకు. 69 నుంచి 79 వరకు. ఇతను ఎవరంటే టైటస్ చక్రవర్తి నాన్న అనమాట. ఈ వెస్పేషియన్ అనే ఆయన టైటస్ చక్రవర్తికి టైటస్ అనే ఆయనకి నాన్నగారు. ఈయన పరిపాలించే కాలంలో అంటే 69 నుంచి 79 వరకు పరిపాలించారు కదా. దేవాలయం ఎప్పుడు పడగొట్టబడింది? 70వ సంవత్సరం. ఈ 70వ సంవత్సరంలో ఇతను ఏం చేశాడంటే వీళ్ళు యూదులు తిరుగుబాటు అణిచివేయాలి అని చెప్పేసి ఆ యెరూషలేమును మొత్తం ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేసి, దేవాలయాలు పడగొట్టేసి, మొత్తం విచ్ఛిన్నం చేసేసి, అది ఏమీ లేకుండా చేసి పడేసాడు. ఒక గోడ మాత్రం, ఒకే ఒక గోడ వదిలేసాడు. దాన్ని ఇప్పుడు ఏడుపుల గోడ అంటాం. ఆ గోడ మాత్రం వదిలేసాడు, మొత్తం అంతా నాశనం చేస్తున్నాడు. ఆ నాశనం చేయడానికి పురుకొల్పడినవాడు ఎవరంటే ఈ వెస్పేషియన్ చక్రవర్తి కొడుకు. అప్పటికి ఈ టైటస్ అనే ఆయన సైన్య అధికారి ఉండేవాడు అంట, సైన్యాధికారి అనమాట. సైన్యాధికారి చేపట్టి అతను మొత్తానికి నాశనం చేసి టోటల్ నాశనం చేసి పడేసాడు అంట. తర్వాత కాలంలో వాళ్ళ నాన్నగారి తర్వాత ఇతను చక్రవర్తి అయ్యాడు 79 తర్వాత. ఇతను 69 నుంచి 70 వరకు వెస్పేషియన్ చేస్తే 79 తర్వాత ఈ టైటస్ చక్రవర్తి పరిపాలనకు వచ్చాడు 81 వరకు. ఈ కాలంలో చాలా హింసలు, చిత్రహింసలు. ఇంకా అక్కడి నుంచి ఇంకా వీళ్ళు ఓచుకొచ్చేయడం ఇవన్నీ నాట ఈ తట్టుకోలేని పరిస్థితి. ఈ 70వ సంవత్సరంలో ఈ పరిస్థితుల్లో యూదులను అణిచివేయాలి, క్రైస్తవులు అణిచివేయాలి అన్న సందర్భంలో ఎంతైతే విస్తృతంగా ఈ సువార్త ప్రకటించబడుకుంటూ వెళ్ళిపోతుందో, అందులో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా, సువార్త పరిచయం చేసే నాయకుల్ని, సువార్థికుల్ని, వీళ్ళందరినీ కూడా చంపడం మొదలెట్టారు, చంపేశారు. ఆ టైంలోనే శిష్యులందరూ కూడా చనిపోయారు. పేతురు గారిని కూడా రోమాలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని చంపేశారు. పౌలు గారిని కూడా అలాగే చంపేశారు. పౌలు గారినేమో శిరచ్ఛేదనం చేసి చంపారంట, తల నరికేసి చంపారు. పేతురు గారినేమో సిలువు వేసి చంపారు. సిలువు వేస్తుంటే నేను నా ప్రభువు సిలువు వేసి చంపేశారు ఆయన్ని, ఇలాగా నన్ను ఆయన వేసినట్టు నేను సిలువు వేసి చనిపోవడానికి నేను అర్హులను కాదు, నన్ను తల కిందలుగా వేయండి అన్నాడంట ఆయన. అది ఇంకా చాలా కష్టం. సిలువ శిక్షే మామూలుగా కష్టం, తల కిందలుగా వేయడం అంటే అది చూడండి చాలా భరించరాని విషయం.
అలా చంపేశారు. అలాగే మొత్తం అపోస్తులందరూ కూడా ఆ టైంలోనే చనిపోయారు. అందులో మిగిలి ఉన్నవాడు ఎవరంటే యోహాన్ ఒక్కడే, శిష్యుడైన యోహాన్ ఒక్కడే. అతను కూడా చంపడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లోని వాళ్ళు విఫలమయ్యారు. ఇతను తీసుకెళ్ళి ఇది దేనికి కూడా చావట్లేదని చెప్పేసి ఒక ద్వీపంలో పడేశారు, పద్మాస్ అనే ద్వీపంలో పడేశారు ఇది తీసుకెళ్ళి. ఆ టైంలో క్రైస్తత్వంలో అలజడి ఎక్కువైపోయింది. ఇదంతా ఎందుకు చెప్తానంటే అక్కడ రాయడానికి సందర్భం, ప్రకటన గ్రంథం రాయడానికి లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై తెలియపరచడానికి ఉన్న సందర్భం. అంటే ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. హింసలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి, కష్టం ఎక్కువైపోయింది. వీళ్ళు నా నిరీక్షణ కోల్పోయే పరిస్థితి, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. క్రీస్తుని ఇంకెలా నమ్మడం అన్న పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళందరూ చంపుకెళ్ళిపోతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. ఉన్న హెడ్స్ లాగా ఉన్న వాళ్ళందరినీ కూడా నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా చంపుకెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యోహాను గారిని ఎంచుకుని పద్మాస్ ద్వీపం ద్వారా దేవుడే అంతిమ అధికారం, యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల, నిజమైన దేవుని దగ్గరికి రావడం వల్ల మీరు విశ్వాసాన్ని ఏమీ కోల్పోవలసిన అవసరం లేదు అని వాళ్ళలోని విశ్వాసాన్ని పెంచడానికి, వాళ్ళలోని ధైర్యపరచడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళ నిరీక్షణ పెరగడానికి. ఎన్ని రాజ్యాలు ఎలాగొచ్చినా ఈ భూమి మీద ఉన్న సమస్త రాజ్యాలు ఏకమైపోయినా దేవుడు అధికారమే చెల్లుతుంది. దేవుడు అధికారం కిందే మనం అందరం ఉన్నాం. ఆయన తప్ప రాజు అధికారి ఎవరు లేరు. ఈ భూమి మీద ఉన్న అధికారాలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైన అధికారం దేవునిది ఒక్కడిదే, యేసయ్యది ఒక్కడిదే. ఆయనే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడు. కనుక మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు, నిస్పృహ పడవలసిన అవసరం లేదు. మీరు నిరీక్షణతో ఉండండి అని తెలియపరుస్తూ ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడు అనమాట దేవుడు. అది అంటే వాళ్ళలో ఉన్న ఆశని లేకెత్తడానికి, పైకెత్తడానికి, నిరీక్షణ పెంచడానికి, సహనాన్ని పెంచడానికి, దేవునితో ఇంకా అన్యోన్యంగా కలిసి ఉండడానికి. వీళ్ళు కష్టం వచ్చింది కదా అని వెనక్కి దిగజారిపోయే పరిస్థితుల్లో అపోస్తులు ఎవరు దిగజారలేదు. వాళ్ళు చూడండి ఒకసారి, ఎందుకంటే నిజమైన దేవుడు అని సాక్ష్యం వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని బట్టి మరణాన్ని కూడా జయించేశారు. మనం కూడా అలా ఉండాలి, దేనికి కూడా జడవలసిన పని లేదు అని వాళ్ళకి చెప్పుతూ అంతిమ విజయం యేసుక్రీస్తు ప్రభు వారిదే అని చెప్పడం అన్నమాట. చెప్పుతూ ఈ ప్రకటన గ్రంథం రాశారు. కనుక ఈ ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు మనం ఏం చేద్దంటే మన విశ్వాసాన్ని పెంచుతుంది, మన నిరీక్షణ పెంచుతుంది, మన సహనాన్ని పెంచుతుంది. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయనే నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవడానికి మనం తెలుసుకుంటాం. ఆయనే సృష్టికర్తని, సృష్టిని కూడా ఒకవేళ నాశనం చేయాలంటే ఆయన తర్వాత ఇంకెవరో చేయలేరని మనం తెలుసుకుంటాం. ఆయనే మన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడని, ఏదైతే మానవాళి ఇక్కడ భూమి మీద కోల్పోయిందో, దేవుని దానికి దూరం అయిపోయి కోల్పోయిందో అదంతా కూడా తిరిగి దేవుడు ఇస్తున్నాడు, మనకి ఇచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రకటన గ్రంథం దేవుడు రాయించాడు. అదండి ప్రకటన గ్రంథం క్లుప్తంగా మనం నేపథ్యం మనం అర్థం చేసుకోవడానికి మనకి కావలసిన నేపథ్యం. ఒకసారి చూడండి, ఇది ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రకటన గ్రంథం చదవాలంటారా, చదవకూడదంటారా? చదవడం వల్ల మనకు వచ్చేది ఏంటి? నిరీక్షణ వస్తుంది. ఇంకా గట్టిగా చెప్పచ్చు, ఇంకా విశ్వాసం పెరుగుతుంది. ఇంకా మనకి దేవుడు ఆదరిస్తుంటాడు. ఇంకోటి మనకి ఏదైతే కోల్పోయామో ఏదైనా తోటలో మళ్ళీ అది తిరిగి అంతా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆస్తి మనకు వచ్చేస్తుంది కదా, ఆస్తి పోయిందని చెప్పేసి మనం తిరిగి బాధపడుతుంటే ఆస్తి అంతా తీసుకొచ్చి మళ్ళీ మన చేతులు పెడుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. మనం తిరిగి వచ్చేస్తుంది మళ్ళీ అంతా. ఏదైతే కోల్పోయామో ఏదైనా తోటలో మనకి ఎలా ఉంటాయో తెలియదు. ఆ ఏదైనా తోటలో ఆ జీవవృక్ష ఫలాలు ఇవన్నీ కూడా అవన్నీ మళ్ళీ మన చేతికి వస్తున్నాయి. అది ఎంత గొప్ప ఆనందించే గ్రంథం, సంతోషించే గ్రంథం, దేవునితో కలిసిపోయే గ్రంథం. ఇదండి ప్రకటన గ్రంథం గురించిన విషయాలు. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు, డౌట్స్ ఏమైనా చెప్పచ్చు. చిన్నది చెప్పిన తర్వాత అప్పుడు తర్వాత బేగేస్తాను. చిన్న విషయం చెప్పండి. ఎంత చెప్పినా సాధారణంగా ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పటికి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది.
మనకి బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఇది కొద్దిగా 18వ శతాబ్దం ఆ సమయంలో రాసింది కాబట్టి మనకు తెలుగులో కూడా పూర్తి ఇప్పుడు మనం చదివే భాషలో కూడా తెలుగులోని కాకుండా తెలుగులో ఇది చదివినప్పుడు మన బైబిల్ గ్రంథం చదివినప్పుడు కొంచెం సంస్కృత పదాలు అది కలిపి ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మన బైబిల్ యాప్స్ ఉన్నాయి, వాడుక భాష బైబిల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. మీరు మన వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఇవన్నీ వాడుకోవచ్చు. కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికీ ఈ కూడా కొన్ని అర్థం అవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఈ కష్టమైంది మనం అర్థం చేసుకోవడానికి ఒక వే ఇచ్చాడు దేవుడు, మనకి ఒక మార్గం ఇచ్చాడు. మిగతా అన్నీ కొద్దిగా మామూలుగా అర్థమవుతాయి, కానీ ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పేసి ఒక మార్గం ఇచ్చాడు. ఏంటంటే ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి గొప్ప మార్గం ఏంటంటే ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం. ఈ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కంటే ప్రకటన గ్రంథం లోనికి వెళ్ళిపోయి దేవునితో సహవాసం చేస్తూ ఆయనలో కలిసి అనుభవపూర్వకంగా నేర్చుకోవడం ప్రాముఖ్యమైంది. ప్రకటన గ్రంథంలో విషయాలు పైకి ఏదో నాకు తెలుసుకోవడానికి అన్నదానికంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయి మనం అంటే ఒక గ్రంథంలోనికి వెళ్ళి ఆ గ్రంథంలో ఉన్నదాన్ని మనకు అవగాహన చేసుకుంటూ ఆయనతో సహవాసంలోకి వెళ్ళిపోవడానికి దేవుడిచ్చిన మార్గం ఏంటంటే ఆయన స్తుతించడం, దేవుని ఆరాధించడం ద్వారా ప్రకటన గ్రంథంలోకి ఎంట్రాన్స్. ఇది 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం ఒక్కసారి మనం చదువుదాం. 1 నుంచి 8 వచనాల వరకు ఉన్న విషయాలు దగ్గరగా చదువు. ఇది ఫస్ట్ అనుకున్నాం కదా, మొదటి వచనం చదవండి ఒకసారి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఒకసారి యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడానికి చెప్పండి, దేవుడు ఆయనకి ఇచ్చిన ఎవరికి మనం తెలుసుకోవడానికి ఉండనుగా తెలుసుకోవడానికి మనకి మెయిన్ ఫస్ట్ వచనం ఇచ్చేసాడు. మనందరం తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడట, ప్రత్యక్షత. దీనికి ప్రకటన అని పెట్టారు పేరు. తర్వాత బైబిల్లో చాలా గ్రంథాలకి దైవ ప్రేరితంగా పెట్టిన టైటిల్స్ కాదు, అక్కడ అనుగుణంగా ఉండడానికి, అది అర్థం చేసుకోవడానికి, అది మనకు వీలుగా ఉండడానికి మన బైబిల్ పండితులు మన పెట్టిన పేర్లు అన్నమాట. ఈ గ్రంథాలకి ఉన్నటువంటి పేర్లు, కానీ మంచి పేర్లు, మంచి టైటిల్స్ మనం అర్థం చేసుకొని పెట్టాలి. అలాగే దీనికి కూడా. కానీ దీనికి అర్థం చేసుకుని మెయిన్ ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అక్కడ ప్రత్యక్షత చూపించాడు. ప్రత్యక్షత అంటే మనకు కనబడేది, దృశ్యంగా ఉన్నది, అలా చూపించేశాడు అన్నాడు. ఏం చూపించాడు? వాళ్ళకి చదువు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, కనబడడానికి, తెలియపరచడానికి అనుగ్రహించిన ఇది ప్రత్యక్షత. మనకు అనుగ్రహించాడు, అది మనకి ఇచ్చాడు. ఇది ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు, చూపిస్తున్నాడు అంతా. ఇది మన తెలియని అన్ని మనం చూపిస్తుంటే మంచిదా కదా? ఇప్పుడు మంచిదేనా? మంచిది కదా. మనకు తెలియలేని మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. మనకి వినలేని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. మనకి ఏమేమి కోల్పోయో మనకు తెలియదు, వాటిని కూడా చూపిస్తున్నాడు. మనకి అన్ని తెలియపరిచేస్తున్నాడు. ఎన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దాని తర్వాత చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవించనవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి చదువు. వాటిని సూచించేది. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యుడు. ఇదేమంటున్నాడు? యోహాను గారికి తెలియపరిచి యోహానికి, తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకి సాక్ష్యం ఇచ్చి వచ్చాడు. సమయము చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? చదువువాడును, వాటిని విని ఇందులోది వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యులు అంటే ఆనందించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు. ఎవరు ధన్యులు? ఇక్కడికి వచ్చేటికి చదువువారును, వాటిని ఆ సంగతులు వ్రాయబడిన వాటిని గైకొనేవారును ధన్యులు. ఇప్పుడు చదవాలా వద్దా?
ఏం చేయాలి? మరి ఎందుకు పక్కన పెడతాం? ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చేస్తుంటే మరి పక్కన పెడితే ధన్యతని ఎలాగా? అందుకనే చదవమంటాడమ్మా. చదవండి, దాంట్లో సంగతులను చదవడం కాదు, ఏం చేయాలట? చదవడం మట్టుకే కాదు, గైకొండ. అందుకనే ప్రకటనను తెలుసుకోవడానికి కాదంట. ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే గ్రంథంలోనికి మనం వెళ్ళిపోయి అందులో అవగాహన పూర్వకంగా క్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవడం, ఆయన చెప్పింది చేయడం, గైకొండం. ఇది మనం చేయవలసింది. సరే, ఈ 3 వచనాలు చెప్పాడు కదా, దాని తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయగలదు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చాలండి. ఇప్పుడు యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు కూడా శుభమని చెప్పి రాస్తున్నాడు. అది 7 సంఘాలు. దాని తర్వాత చూద్దాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాల గురించి 7 సంఘాల గురించి తెలియపరుస్తున్నాడు. అంటే 7 అనే సంఖ్య సాధారణంగా బైబిల్లో సంపూర్ణ సంఖ్యగా తీసుకుంటారు. అంటే అట్లా 7 ఆటలకి రాశారు అంటే ప్రపంచంలో సంఘాలన్నింటికి అని అర్థం అనమాట. ఇప్పుడు మన అన్ని సంఘాలకి వాళ్ళు చెప్పిన సంగతుల్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ చెప్తున్న సంగతులు ఏంటంటే అని చెప్పి రాయడం అన్నమాట. ఏమని రాస్తాడు ఆయన? చెబుతూ రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాని నుండి. ఎక్కడెక్కడ ఉన్నాడు ఈయన? వర్తమానం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు ఆయన, ప్రస్తుతం ఉన్నాడు, ముందు ఉన్నాడు, జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, జరగబోయే కాలంలో కూడా ఉన్నాడు. ఈ కాలంలో ఉండే ఆయన చెప్పే సంగతులు ఏమనగా, తర్వాత ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సత్యసాక్షియు, తర్వాత మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి. ఈయన ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇప్పుడు చెప్పేది ఎవరిదంటే యేసుప్రభు వారి గురించి చెప్తుండే కదా, డైరెక్ట్గా తెలిసిపోతుంది కదా యేసుప్రభు వారి గురించి. ఆయన పూర్వం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కాలం ఉన్నాడు. అంతేకాదు ఈయన చెప్తున్న విషయం ఏంటంటే ఆయన సింహాసనం నుంచి 7 ఆత్మల దగ్గర నుంచి, అంటే నేను పరిపూర్ణంగా చెప్తున్నాను అని తెలియపరచనమాట. ఆయన సాక్ష్యం ఇస్తున్నాను తెలియపరుస్తున్న విషయాలకి తెలియపరుస్తూ, నమ్మకమైన సాక్షి ఏదైతే చెప్పాడో అది చేసి భూమి మీద కొనసాగించెళ్ళాడు ఈయన దేవుడు అని తెలియపరుస్తూ, తర్వాత మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగము, ఈ క్రియలు, ఆయన ఏదైతే చేశాడో అవన్నీ తెలియపరుస్తూ, ఆయనే మొట్టమొదటిగా లేచాడు అని తెలియపరుస్తూ, తర్వాత చెప్తున్న మాట అంటే భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. ఇది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి అన్ని యేసుప్రభు చెప్తాడు మొదటి అన్ని. ఇప్పుడు వీళ్ళ బాధ ఎవరి నుంచి అనుభవిస్తున్నారు? ఇప్పుడు అక్కడ క్రైస్తవులు యూదులు అవ్వచ్చు, ఈ లోక ఈ బాధ ఎవరి నుంచి అంటే ఎవరు వీళ్ళని హింసిస్తున్నారు? ఈ భూలోకం అధిపతుల నుంచి, ఇక్కడ రాజుల నుంచి హింసలన్నీ అనుభవిస్తున్నారు. ఎవరి గురించి అనుభవిస్తారంటే క్రీస్తుని నమ్ముకున్న గురించి వాళ్ళని హింసిస్తున్నారు. ఈ హింసించే వాళ్ళు ఎవరంటే భూపతులు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ భూపతులు అందరికీ అధిపతి ఉన్నాడు. ఎవరైనా? క్రీస్తు ప్రభువు. ఈ అధిపతి చెప్పే సంగతులు, ఇప్పుడు ఈ భూపతి చెప్పే సంగతులు ముందు ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ భూరాజులందరికీ ఆయనే అధికారి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఆయన నుంచి మీ కృప సమాధానం వస్తుంది. కృప ఉంటే దేన్నైనా సరే చేయడానికి శక్తి, బల ప్రభావాలు, తర్వాత సమాధానం, మీరు శాంతిగా ఉండడానికి ఎలాంటి పరిస్థితులైనా సరే. అంటే క్రీస్తు ప్రభు వారిని కలిగిన వారు శాంతి సమాధానంతో లేదా కృప ద్వారా వర్ధిల్లుతూ ఉండడం మన సువార్తల్లో కూడా మనం చూడటం. అపోస్తులు చేసిన క్రియలు, ఎలాంటి హింసలు, ఎలాంటి పరిస్థితులైనా సరే వాళ్ళు సమాధానంగా ఉండడం, ఎందుకంటే క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నారు కదా. ఇది తెలియపరుస్తూ చెప్తున్న మాటలు అన్నమాట. సమాధానం కలుగును గాక. మనలను ప్రేమించుచు, ఇక్కడ చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆయన రక్తం ఎందుకు కార్చాడు?
ఎందుకు చనిపోయాడు? మనం చనిపోవాలి, మన బదులు ఇప్పుడు ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఇప్పుడు అది తెలియపరిస్తే ఏమన్నాడంటే, మనల్ని ప్రేమించి మన ప్రేమ గురించి ఆయన తన రక్తాన్ని పెట్టి, ప్రాణాన్ని పెట్టి మన పాపాలన్నీ కూడా విడిపించాడు అని చెప్పి, మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక అని చెప్పి ఆయన మనలను చదవండి. తండ్రి యగు రాజ్యముగాను యాజకులుగాను చేసను అని చెబుతూ, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచెను, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూరాజులందరూ ఆయన చూసి, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కట్టుకుందరు. అవును, ఆమేన్. ఇప్పుడు చూడండి, మీరు బాధ వచ్చిందని బాధపడుతున్నారు కదా, హింసలు ఉంటున్నారు కదా, విశ్వాసంలో కొద్ది సన్నగిలుతున్నారు కదా, నిరీక్షణ లేదనుకుంటున్నారు కదా అన్న వ్యక్తులకి దేవుడిచ్చే ప్రోత్సాహం ఏంటంటే, నేను భూపతులందరికీ కూడా నేను రాజుని, మిమ్మల్ని ప్రేమించి నా ప్రాణం పెట్టేశాను నేను ఆయన చెప్పడం. మీరు నా గురించి శ్రమ పడుతున్నారన్నారు కదా, ఈ శ్రమ కంటే ఎక్కువ ఏంటంటే మీ పాపాలందరి గురించి కడగాలని చెప్పేసి మిమ్మల్ని ఎంత ప్రేమించానంటే, మీ ప్రేమ గురించి మిమ్మల్ని ప్రేమించడానికి నా ప్రాణమే పెట్టేశాను. అది నేను చేసిన పని అని చెప్తున్నాడంట. అంటే ఇప్పుడు ఈ హింస పడిన వాళ్ళకి ఎలా ఉంటుంది? హింసలు ఎదుర్కొనే వాళ్ళకి, నా గురించి ప్రాణం పెట్టిన వాడి గురించి నేను పెడితే ఏంటి? నా గురించి ఆయన ప్రాణం పెట్టేశాడు. ప్రాణం పెట్టినోడు ఎవరై అంటే దేవుడు, భూపతిలోకి అధిపతి. ఈ మామూలు రాజు కూడా కాదు, మామూలు వ్యక్తి కూడా కాదు. అలాంటి ఆయన ప్రాణం పెట్టాడు. ఈయన ఏం చేస్తాడంటే, తండ్రితో సమానుడు దేవుడు ఈయన. ఇప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళి మనల్ని పెట్టుకుంటున్నాడు. అలాంటి ఆయన మనకి చెప్తున్నాడు మళ్ళీ సంగతం, నమ్మకమైన సత్య సాక్షి. ఇది ఆయన తెలియపరిచే విట్నెస్, సాక్ష్య తెలియపరుస్తూ ఇప్పుడు కింద చెప్తున్న విషయాలు ఏంటంటే, మన పాపములను విడిపించి మహిమ ప్రభావం యుగము కలుగుగా అని చెప్తూ మనల్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా, దేవునికే రాజ్యం చేసేసాడు మనల్ని. యాజకులుగా అంటే దేవునికి గొప్ప యాజకత్వం చేసేవారు, దేవునికి ఏంటి పరిచయం చేసేవారుగా చేసేసాడు. ఈ లోక రాజ్యాలకి, లోక రాజులకి మీరు భయపడుతున్నారేమో. మిమ్మల్ని లోక రాజ్యాలు, ఈ రాజులు మిమ్మల్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ఈ రాజులు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని హింసిస్తున్నారు ఇప్పుడు దేవుని నమ్ముకున్నందుకు. కానీ నేనేం చేస్తానంటే మిమ్మల్ని రాజ్యంగా చేసేసాను, మిమ్మల్ని యాజకులుగా చేసేసాను, నా బిడ్డలుగా చేసేస్తున్నాను, మీకు గొప్ప ఆధిక్యత ఇచ్చేసాను. ఇంకా ఇచ్చిన ఆధిక్యత అన్నీ కూడా ఈ ప్రాంగణంగా చెప్తున్నాడు. అలాంటి స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చాను అని తెలియపరుస్తూ చెప్తున్నాడు కదా. నేను మేఘారుడై వస్తున్నాను. ఇప్పుడు నేనేమి ఆగిపోయి నీ హింసలు చూసి, బాధలు చూసి నేనేమి ఆగిపోలేదు, ఇవన్నీ నేను చూస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను నేను. ఈ క్రైస్తవుల్ని హింసించేటప్పుడు పౌలు గారితో చెప్తున్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారు క్రైస్తవుని హింసించడానికి వెళ్ళిపోతుంటారు. సౌలుగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి గుర్ర పర్వతుల మీద వెళుతూ గొప్ప సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాట అంటే, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. క్రీస్తు ప్రభువుని హింసిస్తున్నాడా? సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని హింసిస్తున్నాడు, అంటే క్రైస్తవులను హింసిస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవులు వేరే నేను వేరే అంటలేదు ఆయన. క్రైస్తవులు అంటే నన్ను ఎరిగిన వారు, నా బిడ్డలు, వాళ్ళు నేను ఒకటే. ఇప్పుడు వాళ్ళు హింసిస్తుంటే ఇప్పుడు ఎవరిని హింసిస్తున్నట్టు? నన్ను హింసిస్తున్నట్టు, క్రీస్తుని హింసిస్తున్నట్టు. ఆ మాట చెప్తున్న మాట ఏంటంటే, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, క్రైస్తవుడి మీద దెబ్బలు పడుతుంటే అది క్రీస్తుకి అనమాట, క్రీస్తు మీద పడుతున్నాయి. అందుకనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినవాడు నాకు కనుగుడ్డును ముట్టినాడు. అంటే మీకు ఇచ్చే భద్రత, కాపుదల నేను ఇస్తున్నాను. నేను మీ దగ్గరికి ఏమన్నా రావాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. అంటే క్రీస్తు ప్రభువుని హింసించడం అన్నమాట. అంటే ఇప్పుడు చెప్తున్న మాటలు అంటే, మిమ్మల్ని హింసిస్తుంటే నేను చూస్తూ ఊరుకుండా అనుకుంటున్నారా? నేను త్వరగా వస్తున్నాను, మీకు ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా నేను ఇస్తాను. నేను వచ్చినప్పుడు ఎలాగంట, ఇదిగో నేను
మేఘారుడై వచ్చున్నాను, ప్రతి నేత్రము ప్రతి కళ్ళు ఆయన్ని చూస్తుంది. అంతేకాదు ఆయన్ను పొడిచిన వారిని చూస్తారు. భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో ఆయన్ని చనిపోయాడు, ఆయన మేమే చంపాము, పొడిచినోడు కూడా మేమే చంపాము అని చెప్పేసి వాళ్ళు కూడా రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో రక్షణ ఎలాగా, మాకు రక్షణ లేకుండా ఉంది. రక్షణకేమో వీళ్ళు విశ్వసించిన వాళ్ళందరూ రక్షించబడుతున్నారు, వాళ్ళు పరలోకరాజ్యం వెళ్ళిపోతున్నారు, వాళ్ళు గొప్ప రాజ్యం తయారైపోయింది, వాళ్ళు యాజకులుగా తయారైపోయారు. మా పరిస్థితి ఏమో ఎటు కాని పరిస్థితి అయిపోయిందని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న పరిస్థితి అట. అలాంటి సిచ్యువేషన్ చెప్తుంటే 8వ వచనంలో అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడును నేనే అని సర్వాధికారియు దేవుడినైన ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత కష్టం వచ్చింది అంటున్నారు కదా మీరు, బాధ వచ్చింది కదా, జరుగుతుంది కదా, మీరేం టెన్షన్ పడడానికి లేదు. మేము రాజ్యంగా చేశాను, దేవుడికి యాజకులుగా చేశాను, మనందరినీ నా దగ్గరికి చేర్చుకుంటాను, మీకు సహాయం చేస్తాను, అధికారం అంతా నాదే, ఈ భూపతులందరికీ కూడా నేనే ప్రభుని, నేనే రాజుని అని తెలియపరుస్తూ 8వ వచనం చెప్పేది ఏంటంటే అల్ఫయు ఒమేగయు నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఇప్పుడు కూడా మీతోనే ఉన్నాను నేను అని చెప్పడం అన్నమాట. నేను పాత జీవితంలో ఉందనుకుంటున్నారు కదా, లేకపోతే వర్తమానం ముందు భూతకాలం, అందులో నేనే ఉన్నాను. అంటే పాత నిబంధన కాలంలో, లేకపోతే క్రీస్తుకి ముందు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం నా కాలానికి ముందు నేనే ఉన్నాను, ఇప్పుడు మీతోనే ఉన్నాను, తర్వాత కూడా మీతోనే ఉంటాను, నేను మేము విడిచిపెట్టను. ఏమంటాడు ఆయన? భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభువు సెలవిచ్చుకున్నాడు. ఉండువాడు నేనే అని ఈ వాగ్దానం దేవుడు ముందిచ్చాడు. గుర్తుందా? మత్తయి సువార్తలో చివరి వచనంలో అంటాడు ఆయన, చివరి వచనంలో యుగ సమాప్తి వరకు సదాగా మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు ఇది చెప్తున్నాడు, మేము విడిచిపెట్టేలేదు, వాగ్దానం ఇచ్చానా, ఉన్నాను నేను. ఇది చెప్పి వాళ్ళని ధైర్యపరచడం, ప్రోత్సహించడం, విశ్వాసంలో బలపరచడం, శ్రమలు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే స్థితిలోనికి వీళ్ళు బలపరచడం, ఇవన్నీ చేస్తూ ఈ గ్రంథాన్ని మనకి రాసినట్లుగా ఈ మొదటి అధ్యాయంలో తెలియపరుస్తూ, ఇంత చేశాను కదా అప్పుడు స్తుతించండి, మీరు చేసినందుకు స్తుతించండి. స్తుతికి ముందు చేస్తున్న విషయాలు అంటే ఇవన్నీ చూస్తుంటే అప్పటికే తర్వాత వచనాలు చూస్తే కనుక అప్పుడే పద్మాసదీపంలో ఉంటూ ప్రభు దినమందు ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, స్తుతి చేస్తూ ఈయన ఈ ప్రభు దినంలో పరవశుడైపోయాడు. అంటే దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో పరవశుడైపోయి పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు ఇప్పుడు. అంటే ఈ గ్రంథంలో రాయబడిన అన్నీ ఏంటంటే తర్వాత జరిగే కాలంలో దేవునితో ఉండే సహవాసం, దేవుని ఉండే క్రియలు అన్నీ కూడా తెలియపరుస్తున్నాడు. ఎవరికి? యోహాను గారు. ఈ తెలియపరచడానికి ఈయన ఏ స్థితిలో ఉన్నాడంటే పరవశుడిగా ఉన్నాడు. అంటే దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ పరవశుడిగా అయిపోయి దేవుని సముఖంలోకి ఉన్న వ్యక్తిగా దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అప్పుడే చూడగలిగాడు. అంటే మనకు వచ్చిన ఇప్పుడు మార్గం ఏంటంటే, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాం మనము, ఒకవేళ కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రకటన గ్రంథం తెలుసుకోవడానికి, ప్రకటన గ్రంథం లోపలికి వెళ్ళడానికి, ఇందులో ఏమన్నా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మవశులు కావాలి. ఏం కావాలి? ఆత్మవశులు అయితేనే ఈ పేతురు గారి, యోహాను గారికి కనబడింది. పేతురు గారు కూడా ఆత్మవశులు అయితేనే పరలోక రాజ్యాన్ని చూడగలిగాడు. పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో అంటాడు, నేను ఆత్మవశులు అయ్యాను, 3వ ఆకాశానికి ఎత్తపడ్డాను. అంటే ఈ ప్రజ్ఞానం తర్వాత జరిగే క్రియలు మనకు తెలియపరచాలంటే మనం ఆత్మవశులు ఖచ్చితంగా అయి తీరాలి. ఇది దేని ద్వారా సాధ్యం అంటే దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో మార్గంగా తీసుకుని, ప్రార్థన చేయడం ఆరాధించడం మార్గంగా తీసుకుని దేవునిలోనికి వెళ్ళడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇది ఆయనే మనతో ఉండి జరిగిస్తున్న క్రియ. ఇది ఆయనే మనతో ఉండి, యోహాను దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే యోహాను దగ్గరికి వచ్చి దేవుడే చూపిస్తున్నాడు తర్వాత జరిగిన క్రియలన్నీ కూడా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి పెంతెకొస్తు దినాన్ని మన దగ్గరికి వచ్చాడు, మనలోనే ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటానని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం ఇచ్చినట్లు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదని వాగ్దానం ఇచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా మనతోనే ఉండి మనకి ఈ గ్రంథంలో ఉన్న వాటిని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు,
ఆయనతో సహవాసం చేస్తూ నిత్యము ఆయనతో అనుభవంలో తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అలాగ అర్థం చేసుకుంటూ దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. అలాగే ఈ గ్రంథంలో మనం ప్రవేశించాం. ఇదంతా కూడా ప్రకటన ఇంట్రడక్షన్ కింద చెప్తున్నాను. గ్రంథంలోనికి ప్రవేశించి మనం గ్రంథంలో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటూ ఆయన స్తుతించడానికి, ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, గొప్ప దేవుడు. ఇంకా ఆయన్ని పొగడ్డానికి మన నోరు కూడా చాలదు, అంత గొప్ప దేవుడు. ఇప్పుడు అంత గొప్ప దేవుడు చూసినప్పుడు, యోహాను చూస్తే అంత అలా చూసినప్పుడు, ఆయన ఆకాశంకి భూమికి పరలోకంలోంచి దర్శనాన్ని చూసినప్పుడు, కిందకి ఆయన ఆకాశం నుంచి కిందకు ఉన్నప్పుడు, ఆయన విగ్రహ రూపం అంటే పెద్ద గంభీరమైన రూపాన్ని చూసినప్పుడు, పెద్ద రూపాన్ని చూసినప్పుడు ఈయన చచ్చిన వాని వలె పడి ఉన్నాడంట. సూర్యుడి తేజస్సుతో కలిగిన ఆయన చూసినప్పుడు ఎవరైనంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఈయన చనిపోయాడు కదా, లేదులే ఏమీ లేదు, ఆయన నమ్మడం ఎందుకు, లేకపోతే ఆయన చనిపోయి సిలువ వేయబడిన అప్పటికే అయిపోయాడు అనడానికి లేదు అని కూడా తెలియపరుస్తూ సాక్షార్థంగా యోహానికి దూతగా పంపించి అన్నీ కూడా రాయిస్తూ తెలియపరుస్తూ, మీ విశ్వాసం ఏమి మామూలు కాదు, పవిత్రమైంది, శ్రేష్టమైంది, స్వచ్ఛమైంది అని తెలియపరుస్తూ రాసినటువంటి గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. ప్రత్యక్షత. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 3 విషయాలు తెలియపరుస్తున్నాడు దేవుడు. 1వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఒకసారి. 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగు వాటిని అనగా నా కుడి చేతిలో. చాలు. ఈ ప్రకటన గ్రంథాన్ని జనరల్గా 3 భాగాలుగా చేసుకుంటే కనుక, చాలా భాగాలుగా వివరించి ఇంకా చేసుకోవచ్చు మనం. సాధారణంగా 3 భాగాలు చేసుకుంటే కనుక ఎలాగంట, ఒకటి చూచిన వాటిని ఇక్కడ రాయడం జరిగింది. చూచిన వాటిలన్నిటి గురించి కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏదైతే ప్రత్యక్ష చూసుకొచ్చాడో ఇదంతా కూడా ఒక భాగం. రెండవదిగా ఇక అక్కడ ఉన్న వాటిని, తర్వాత సంఘాల గురించి తెలియపరుస్తుంటాడు దేవుడు. అక్కడ సంఘాలు అది ఉన్నాయి ప్రస్తుతం, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, అట్లన్నిటి గురించి కూడా తెలియపరుస్తుంటాడు. దాని గురించి ఏంటంటే ఉన్న వాటిని. తర్వాత ఈ అంటే ఈ 1వ అధ్యాయం అంతానేమో ఈ ఫస్ట్ చూసిన వాటిని యోహాను డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూస్తున్నాడు. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఏమో 2, 3 అధ్యాయాలేమో ఉన్న వాటిని, సంఘాల గురించిన ఉన్న విషయాలు అక్కడ తెలియపరుస్తున్నాడు. అక్కడ ఏమేమి రాయాలి, ఎలా రాయాలి, వాటి విషయాల గురించి. ఈ 4వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే కనుక కంటిన్యూషను చివరి వరకు కూడా చూసిన విషయాలు చూస్తే అక్కడ భవిష్యత్తులో జరగబోయే విషయాలు. ఈ 3 భాగాలుగా మనం విభజించి చూసుకోవచ్చు. ఒక విధానంలో మనం చూస్తే, ఒకటే చూసేవి, 2 అక్కడ ఉన్న వాటిని, 3వది తర్వాత భవిష్యత్తులో జరిగే విషయాలు. ఈ చూసే వాటిలేమో సింపుల్గా మనకు అర్థమవుతుంది. 1వ వచనంలో 1వ అధ్యాయంలో ప్రకటన 1వ అధ్యాయంలో దేవుడు చూపించాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఇచ్చిన మాటలు వింటున్నాడు, అవన్నీ ఏమేం చేయమంటున్నాడు, రాయమంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలియపరుస్తున్నాడు. 2, 3 అధ్యాయాల్లో తన ఉన్న సంఘాల గురించి తెలియపరచడం, తర్వాత విషయాల్లో భవిష్యత్తు గురించిన విషయాలు తెలియపరచడం, వీటి గురించిన వివరణలు అన్నీ కూడా మనం తర్వాత క్లాస్లో మనం చూడవచ్చు. చిన్న బ్రేక్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్రకటన గ్రంథం ఇది క్లుప్త వివరణ మనం అర్థం చేసుకోవడానికి. ఇలాగా మనం అర్థం చేసుకుంటే కనుక ప్రకటన గ్రంథం చదవడానికి ఇంకా ఇంట్రెస్ట్గా, లోతుల్లోనికి వెళ్ళడానికి, దేవుని ఇంకా స్తుతించడానికి, ఆరాధించడానికి. ఇప్పుడు చూడండి ఎంత చక్కని రీతిగా రాసుకొచ్చాడు అక్కడ పరిస్థితులు. ఇప్పుడు అప్పుడు పరిస్థితులే కాదు, ఇప్పుడు పరిస్థితులు కూడా. మేము కష్టంలో ఉన్నాం, బాధలు ఉన్నాం, కృంగిపోతాం, ఏంటి మా పరిస్థితి అంటే ప్రకటన గ్రంథం మన గొప్ప ఆదరణిస్తుంది, ఓదార్పిస్తుంది. ఎందుకంటే ఆయనే నమ్మదగిన వాడు, సత్యసాక్షి. ఈ లోకంలో ఈ రాజులు, క్రియలు, ఈ ఉన్నాయన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైన లోకం మనకు ఉంది, అక్కడికి వెళ్తాం అని తెలియపరచడానికి, తెలుసుకోవడానికి. ఆయనతోనే నిత్యం ఉండిపోతాం అని తెలుసుకోవడానికి. మన ఈ లోకం కాదు, మన పరలోకం. మనకు ఒక దేవునికి ఒక రాజ్యం ఉన్నాం, మనకి యాజకులుగా ఉన్నాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉంటాం అని తెలుసుకోవడానికి గొప్ప నిరీక్షణ ఇస్తాం. మన గ్రామం మనం బలపరుస్తుంటాం, మనం సహాయం చేస్తుంటాం. అలాంటి గ్రంథాన్ని ఇచ్చి, అలాంటి మాట రాయించి మనకి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు మనం
తెలియపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. డౌట్స్ ఏమి ఉంటే తెలియపరచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి అందరూ ఒకసారి. ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిందాం, దేవుని ఆరాధిద్దాం. గ్రంథంలోనికి ఇంకా వెళ్లే ముందు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనకు అర్థం కావడానికి మనందరం కూడా దేవుని సహాయాన్ని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసునాథా, వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నాయనా ప్రభా ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడంలో, నాయనా అర్థం చేసుకోవడంలో ఉన్న ఎన్నో సమస్యలు నాయనా ప్రభా పటాపంచలు చేసి మేము నిరీక్షణలో ముందుకు కొనసాగడానికి, విశ్వాసంలో కొనసాగడానికి మాకు ఇచ్చిన గొప్ప కృప నాయనా ప్రభా. ఏదైనా తోటలో ఏదైతే కోల్పోయామో, మానవాళి ఏదైతే కోల్పోయిందో అదంతా కూడా తిరిగి ఇవ్వడానికి, ఏదో గొప్ప సహవాసంలో పెరగడానికి, నిత్యము మీతో ఉండే అనుభవాల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నాయన నువ్వు వేసిన ప్రణాళికలన్నీ కూడా నాయన మాకు ఈ లోకంలో ఉండగానే మాకు తెలియపరిచి జీవవృక్ష ఫలాల్ని కూడా ఇచ్చి నీతో నిత్యం ఉండే కృపలో మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు చేస్తాం. ఇది వింటున్న ప్రతి బిడ్డని కూడా నాయన ప్రభా, ధ్యానం చేస్తున్న ప్రతి బిడ్డని నీ కృపలో బలపరచండి, నీ జ్ఞానంతో నింపండి. ఈ గ్రంథంలో ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకుంటుండగా నీ కృపను గ్రహించండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి సహాయం దయచేసి నీ కృపలో బలపరచమని, నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో, అతి శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతిమాల వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నెక్స్ట్ క్లాస్లో ఈ నెక్స్ట్ సెక్షన్లో ప్రకటన గ్రంథంలోనికి మనం ఎంటర్ అవుతాం. మిగతా విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.